నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ చాలా సంచలనాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నట్టుగా, అదేవిధంగా ఎవరైతే సినీ యాక్టర్ హేమ గారు ఆ పార్టీకి అధ్యక్షత వహించినట్లుగా చాలామంది బిజినెస్ మ్యాన్లు, ఎవరిదో బర్త్డే అయితే దాదాపు 150 మంది బడా బడా బాబులందరూ కూడా ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా, అక్కడ డ్రగ్స్, కొకైన్ ఇలాంటి మాదక ద్రవ్యాలన్నీ కూడా వాడినట్లుగా మనం వార్తలు చూసాం. సో నిజంగానే ఇందులో మన నిజాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ, బట్ దీని మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీడియా మాధ్యమాలన్నింటిలో కూడా ఈ అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. దీని మీద స్పందించడానికి సినిమా యాక్టర్, బీజేపీ నాయకురాలైనటువంటి కరాటే కళ్యాణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ సాధారణంగా ఏదైనా ఒక ఇష్యూస్ వస్తే ఆవిడ గళ విప్పుతారు. అప్పుడు మరి ఈ అంశం మీద, ఎందుకంటే మనం చూసాం ఒక ఛానల్లో నటి హేమ మీద ఆవిడ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కారణాలు ఏంటనేది ఆవిడ ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఏంటి మేడం ఈ రేవ్ పార్టీ గురించి ఏంటి మీరు బాగా హాట్గా స్పందిస్తున్నారు? ఏంటి కారణం? అంటే నాకు మాదక ద్రవ్యాలు కన్జ్యూమ్ చేసేవాళ్ళన్నా, మాదక ద్రవ్యాలు తీసుకుంటే పిల్లలకి రేపు పొద్దున ఏమి సమాజంలో మనం ఏమిస్తున్నాం మెసేజ్, ఇది నేర్చుకోండానా, ఇలాంటి పార్టీలు చేసుకోండానా, ఇలాంటివన్నిటి వల్ల కొంచెం కోపం ఉండింది నాకు మామూలుగా. ఆ కోపం అనమాట నాకు చాలా వరకు. అంటే వీళ్ళ మీద కాదు, వీళ్ళ ఈ పార్టీకి వెళ్ళిన వాళ్ళు పక్కన పెడితే ఎవరైతే డ్రగ్ పెట్లర్స్ వాళ్ళందరి మీద నాకు చాలా కోపం. సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నాకు పెయిన్ ఉంది. పిల్లలు పాడైపోతారు కదా ఇలాంటి వాటిలో మనం వాళ్ళని ఇది చేయడం అందుకు అన్న ఫీలింగ్. అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది వాడేస్తున్నారండి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి, అందరూ ఉన్నారు. అందులో సినిమా వాళ్ళు ఉన్నారు, ప్రతి దగ్గర సినిమా వాళ్ళే ఉన్నారు అన్నది ఫస్ట్ చేసేస్తారు. అక్కడున్న మీరు ఎవరిని ఒక టెక్కీని వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయరు, ఒక ఎవరైనా బిల్డర్ ఉంటే ఆయన ఇంటర్వ్యూ చేయరు, ఎవరు పెట్లరని ట్రై చేయడానికి లేదు, మీరు అలాంటివి చేయరు. ఓన్లీ సినిమా వాళ్ళు కాబట్టి నా దగ్గరకు వచ్చారు. అంటే జనరల్గా మాట్లాడుకుంటారు. అంటే సినిమా ఇండస్ట్రీ అంత వైడ్ రేంజ్లో ఉంది. సినిమా వాళ్ళు అంటేనే అక్కడ చూసేవాళ్ళు చూస్తారు. అంటే మా మీద ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మేము తిట్లు కాస్తూ బాధలు పడుతూ చేస్తున్నారు అన్ని విధాలు. కాబట్టి అది పెద్ద రంగుల ప్రపంచం, కళల ప్రపంచం. ఇక్కడే మోసాలు ఉంటాయి, ఇక్కడే ఇవి అవుతున్నాయి అవి అవుతున్నాయి, వీళ్ళు మోసపోయారు, సినిమా ఇలాంటివి చాలా వచ్చేస్తున్నాయి. కాబట్టి అది కొంచెం నాకు పెయిన్ అనిపిస్తుంది. కానీ గతంలో చూసుకుంటే చాలామంది సెలబ్రిటీలు ఇదే డ్రగ్స్ కేసులో కోర్టుకు అటెండ్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం కూడా. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలే రీసెంట్గా కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి కూడా ఇప్పుడు. సో ఏంటి మరి అలా అంటే మీరు అంటే కళ్ళకు కనిపించేది సినీ ఇండస్ట్రీ అని మీరు అంటున్నారు, కానీ నిజంగానే అదే కదా కనిపించేది వాస్తవం కూడా. అంటే వీళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళే కనిపిస్తారు అంటున్నాను నేను. అదే అంటున్నా, ఇంతమందిలో పాటు మీరు అక్కడ ఆ పార్టీలో దొరికినప్పుడు కూడా చాలా మంది ఉంటారు, బడాబాబులు పిల్లలు అందరూ. వాళ్ళు రారు, వీళ్ళే వస్తున్నారు. అదే నేను చెప్తుంది, వీళ్ళే ఇప్పుడు తిరుగుతున్నారు కోర్టులకి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్న ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా బయటకు వెళ్తే నా మీద 4 కళ్ళు ఉంటాయి, కరాటే కళ్యాణ్ రా అంటారు. మీరు వెళ్ళారు అనుకోండి, మీరు మిమ్మల్ని తెలిసిన వాళ్ళు పలకరిస్తారు, నన్ను తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు పలకరిస్తారు. ఎందుకంటే అందరికీ మేము పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ, సెలబ్రిటీస్ కాబట్టి పబ్లిక్ వాళ్ళ సొత్తులా చూసుకుంటారు మమ్మల్ని. మేము పబ్లిక్ ప్రాపర్టీలా ఉంటాం. అంటే మమ్మల్ని ఇంకా వీళ్ళు మనవాళ్లే. అసలు సినిమాలు చూడండి, చాలా మంది ఓన్ చేసేసుకుంటారు. మీరు ఎక్కడైనా సినిమా వాళ్ళు అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎన్టీఓడు, కృష్ణ ఇలాంటి, అంటే వాళ్ళ సింగిల్ వర్డ్లో మాట్లాడినప్పుడు, అంటే ఎలా అంటే సింగిల్ దాన్ని ఎలా అంటే తెలుగులో చెప్పాలంటే ఏకవచన పదజాలం. నాకు ఇవన్నీ చెప్పడం రాదు. అయితే సో అలా పదజాలం అది ఇప్పుడు మనం ఏంటారు అంటున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా. కానీ వాళ్ళని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫీల్ అయిపోయారు. ఇప్పుడు సినిమా వాళ్ళంటే అలా తీసుకుంటున్నారు. సో మమ్మల్ని అది మేమే ఫస్ట్ ఫోకస్ అవుతున్నాం అంతే. సో మరి హేమ గారి విషయంలో మీరు బాగా హాట్గా మాట్లాడడం జరిగింది. ఆవిడ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలన్నారు మీరు. ఏది మా అసోసియేషన్ కార్డు కూడా ఆమెను తొలగించాలి, ఇలాంటి వాళ్ళ వల్లనే బ్యాడ్ నేమ్ వస్తుందని మాట్లాడి. ఏంటి కారణం? నేను అన్నది సభ్యత్వం రద్దు చేయమని కాదు, అది రాంగ్గా వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళి ఉంటారు, లేదా నేను చెప్పడంలో ఏమైనా ముందు వెనక అట్లేదు మాట్లాడినప్పుడు తొందరలో ఏమైనా వచ్చిందేమో. కానీ సభ్యత్వం రద్దు చేయమని నేను ఎవరిని డిమాండ్ చేస్తానని కూడా అనలేదు. ఏ విధంగా అంటే మేము ముందు పెడతాం, కమిటీలో పెడతాం. ప్రపోజ్ చేయడం అంటే తప్పు, ఎవరు చేసినా తప్పే. రూల్ ఈజ్ రూల్ అని చెప్పాను కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నాకైనా మీకైనా ఒకటే. నన్ను కూడా సస్పెండ్ చేశాను, నేను తప్పు చేయలేదన్నా వినలేదు. నేను క్లీన్ చిట్తో వచ్చిన తర్వాత అవును అమ్మాయి తప్పులేదు, కోర్టే ఇచ్చిందని చెప్పి నన్ను తీసుకున్నారు మళ్ళీ వెనక్కి. అది వేరే విషయం. అది మేము మా సభ్యత్వం కోసం మేము మాట్లాడుకుంటాం. మాది ఒక కుటుంబం, మేము మాట్లాడుకుంటాం. అది వాళ్ళు నాకు ఇచ్చారు, నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానా వెళ్తానా, అది
కానీ ఆమె సభ్యత్వం తీసే హక్కు ఓన్లీ మన సభ్యత్వం కాదు, ఓన్లీ ఆవిడని ఏదైనా డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకునే అవకాశం వాళ్ళకే ఉంది. సో ఇప్పుడు మీ పెద్దవాళ్ళ దగ్గర పెడతారు, విష్ణుబాబు గారు లేరు, వచ్చిన తర్వాత మంచు విష్ణు గారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నారు, ఆయన క్యాన్స్లో ఉన్నారు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ జరిపి ఒకవేళ ఈవిడ దోషిగా ఉన్నారు అంటేనే తీస్తారు. ఈవిడ నిర్దోషి అయితే ఎందుకు తీస్తారండి? ఆవిడకి ఏమీ తప్పు లేకపోతే ఎందుకు తీస్తారు? తీయాల్సిన అవసరం లేదు కదా. సో అది జరిగే అవకాశం ఉందని చెప్పాను నేను చేసేస్తారని కాదు. 100కి 200% ఒకవేళ దోషి అంటే తీసేస్తారు, అంటే సస్పెండ్ చేస్తారు. సభ్యత్వం తీసేస్తారో లేదో తెలియదు, సస్పెండ్ చేస్తారు. అంతవరకు నాకు తెలిసినంత వరకు. ఇక ముందు చేసిన వాళ్ళు అంటే వాళ్ళు రుజువైతే ఎవరిదైనా సరే కొంతకాలం పెడతారు నాకు తెలిసి. అది నేను అనేది, వాళ్ళు వేరే విధంగా వెళ్ళిందేమో, అది ఆ విధంగా కాదు నేను అన్నది, నా ఉద్దేశం అది కాదు. సో మరి హేమ గారి విషయంలో మీరు అలా మాట్లాడారు కదా, సో ఏంటి అంటే బయట నుంచి చాలా కూడా మీకు ఇప్పటికే రకరకాల ఫోన్స్ వచ్చి ఉంటాయి. ఇంక మరి హేమ గారు ఏమైనా స్పందించారు అంశం మీద? ఫస్ట్ మెసేజ్ నేనే పెట్టాను ఆవిడకి, అంటే నాకు తెలిసి నాకన్నా ముందు పెట్టుంటారు. నాకు బయట చూడంగానే ఇట్లా నేను వైజాగ్లో ఉన్నాను, ఏంటక్క ఇది నిజమేనా అని మెసేజ్ పెట్టాను. ఆవిడ రిప్లై ఇవ్వలేదు. తర్వాత అన్న అయిపోయినాక ఇంకా కుతూహలం ఉంటుంది కదా ఒక ఆడపిల్ల, అయ్యో నాకు మామూలుగానే ఆవిడ మీద నాకేమీ రైవలరీ లేదు, ఆవిడే నాకేమో శత్రువు కాదు, ఆవిడ మామూలుగా మాట్లాడతాను. నేను ఓన్లీ మా అసోసియేషన్లోనూ అక్కడెక్కడ కొంచెం అయ్యే క్లాషెస్, అప్పుడు మాత్రం అని అట్లా, అంటే తప్పదు కనిపించినప్పుడు నవ్వాలి అన్నట్టుగా ఇద్దరు నవ్వుకుంటాం ఓపెన్గా చెప్తే. ఆవిడ నవ్వుతారు, నేను బాగానే మనస్ఫూర్తిగా నవ్వుతాను, ఆవిడే అలాగే అనిపిస్తారు. కానీ ఏమైనా మనసులో ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉందేమో నా డౌట్, ఆవిడకి ఉన్నట్టే ఉంది. కాబట్టి నా మీద కేసు కూడా పెట్టారు అప్పట్లో వెళ్ళి, ఇది మన మాదాపూర్లో అది. సో అవన్నీ అలాంటి రచ్చరచ్చలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఎందుకక్క, ఇక ముందని ఎవరిని అనుకోండి, నీ పని నువ్వు చేసుకో, మనం మచ్చ కూడా మనం చూసుకోవాలి అన్నట్టు ఊరికే అట్లా పెట్టాను తప్ప, నాకు ఆవిడకి ఏదైనా మంచి జరగాలనే ఇప్పుడు కూడా ఉంది. ఆవిడ అందులో డ్రగ్స్ తీసుకోలేదు, ఆవిడ నిర్దోషి అని రావాలనే కోరుకుంటున్నా. ఇప్పటికి కూడా తీసుకెళ్లారట కదా, ఆటోమేటిక్ తెలుస్తుంది కదా మనకి. మనం వెయిట్ చేయాలి, మనం ముందే ఆవిడ తీసుకుందని అనలేము. ఉండడం ఆవిడ చేసిన తప్పు. ఆవిడ చేసిన ఇంకో తప్పు ఏంటంటే వీడియో రిలీజ్ చేయడం, అదొక్కటే ఆవిడ చేసిన తప్పు అక్కడ. కానీ ఆవిడ నిజంగా ఆవిడ తీసుకుందనేది మనకు తెలియదు. మనం ఎలా చెప్తాం ఆవిడ డ్రగ్స్ తీసుకుందని? నేను ఎట్లా అనగలను? నేను అనలేను కదా, నేను ఆవిడ తీసుకున్నది నేను చూడలేదు, ఎట్లా అంటాను? సో మరి మీరే ఎందుకు స్పందించాల్సి వచ్చింది? కారణం ఏంటంటే నేను జనరల్గా డ్రగ్స్ ఇట్లా పార్టీల మీద కోపం ఉంది కాబట్టి నేను స్పందించా. అందరూ ఈవిడకు ఉన్నారు అనగానే నేను చూసినప్పుడు ఆవిడ ఒక వీడియో ఏదో నాదేదో పాత వాటిలో నా గురించి ఏదో మాట్లాడింది కనిపిస్తే నాకు కోపం అనిపించింది. అప్పుడు నేను మనం చూసుకోకుండా అందరికి చెప్తాము అనేసి ఆ విధంగా స్పందించాల్సి వచ్చింది, అంతే. అంతకుమించి పాతది ఏదో ఆవిడ మీద కోపంతో కాదు, ముందు నేను మంచిగానే మెసేజ్ కూడా పెట్టా. తర్వాత ఆవిడ ఇప్పటికి కూడా కోరుకుంటున్నా, ఆవిడకి ఏమీ జరగకుండా ఏమీ లేకుండా, ఆవిడ బయటకు ఆవిడ పేరే లేకుండా, ఆవిడ లేదు అన్న పేరు వస్తే సంతోషిస్తా ఒక సిస్టర్గా, ఒక తెలిసిన వ్యక్తిగా. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ ఎందుకు పాడవాలి, అట్లా అందరి ముందు బద్నాం అయిపోవాలనుకుంటాం నేను అనుకోను. నేను మామూలుగా వేరే వాళ్ళదే అనుకోను, అలా తెలిసిన వాళ్ళు ఎలా అనుకుంటాను. కానీ నాకు ఆవిడేదో వేరే నా మీద అదో అనేసరికి, చూడక నువ్వు ఇట్లా చేయకు, నువ్వు ఇలా నేను చూస్తే జాలేస్తుంది, నువ్వు ఇలాంటివి చేయొద్దు అని చెప్పి నేను అట్లా బయట ఇచ్చా. అది నాకు ఇచ్చే విధానం, నా మాట తీరు అలాగే మీరు వేరేగా అర్థమైందో నాకు తెలియదు. సో ఈ పార్టీలో ఏవో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగినాయి అని చెప్పేసి అక్కడ పోలీసు శాఖ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాని అయ్యో రకరకాలుగా ఏవో వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి మీరేమనుకుంటారు? ఎందుకంటే ఇలాంటివన్నీ రేవ్ అంటేనే అక్కడ అసలు నిజంగా ఒక కర్ర పట్టుకెళ్ళి రేవ్ పెట్టాలి. కానీ రేవ్ పార్టీ ఏంటండి? అదేం పార్టీ అండి? కర్ర తీసుకెళ్ళి అసలు పట్ట కొడితే మొత్తం రేవు పెట్టేస్తే రేవు పార్టీలు ఆగిపోతాయి. ఈ రేవులు ఏంటండి? ఆ పోలీసులు మొత్తం తీసుకెళ్ళి అది ఎక్కడి నుంచి దించేసి కొట్టారు అందరినీ. ఏంటండి పార్టీలు ఏంటి? వాళ్ళ పిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటారు వాళ్ళకి అందరికి, వాళ్ళు ఏం నేర్చుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి? వీళ్ళు కూడా అదే పని చేస్తారు, వీళ్ళు అదే చేస్తారు. అంటే సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు చాలా వరకు. ఒక్కలే కాదండి, అందరూ కలిసి. మళ్ళీ ఇండస్ట్రీ కనకండి, మొత్తం అందరూ కలిసి, ఓకేనా, మొత్తం అందరూ కలిసి చెడగొట్టేస్తున్నారు. ఎందుకు ఉంటదండి? అసలు వీళ్ళు ఫ్రెండ్స్ గా పిలిస్తే వెళ్తారు ఇండస్ట్రీ వాళ్ళు. మీరు ఎవరో పిలిచారు, మన ఫ్రెండ్స్ గా వెళ్తారు. ఆఖరికి వీళ్ళే మెయిన్ అయిపోతుంటారు అక్కడ. వీళ్ళు వెళ్ళింది ఏమి ఉండదు. ఈవిడ హోస్ట్ చేశారు, మీరు ఇందాక అన్నారు కదా, అది మనకు తెలియనప్పుడు ఆవిడ హోస్ట్ చేయకపోతే సంతోషం, చేసుంటే ఆవిడకి శిక్ష పడుతుంది కదా. అప్పుడు మనం అయినా అలాంటివి జరగకుండా ఉండాలని అనుకుంటాను. ఈ రేవ్ పార్టీలు అనేవి అన్ని బ్యాన్ చేయాలండి. ఈ పబ్బు కల్చర్లోనే అయిపోతుందంటే ఇక్కడ పట్టేసుకుంటారని బయటకు వెళ్ళిపోతున్నారు బయట జనాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు అంటే ఏం జరగవు చెప్పండి, అన్ని జరుగుతాయి అక్కడ. మరి ఇంక మనం మాట్లాడుకోవడం వేస్ట్, అన్నీ ఉంటాయి అక్కడ. అలాంటప్పుడు అందుకే వెళ్తారు వాళ్ళు తెల్లవారి దాకా. ఏది పడితే ఎవరికో మనసు బాగాలేకో ఇంకోటో ఎవరు డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు విచ్చలవిడిగా, ఒకవేళ తల్లిదండ్రులు బాగా పులిసిపోయి కోటీశ్వర్లు అనుకోండి, 1 లక్ష రూపాయలు అడిగి ఇచ్చేస్తే వాడు వెళ్ళి చెడగొట్టుకుంటున్నాడు లైఫ్ని.
అవన్నీ కూడా మానిటరింగ్ చేసుకోవాలి. పిల్లల్ని చెడగొట్టే పార్టీలు వీటిని అస్సలు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, ఇదే పార్టీలో శ్రీకాంత్ గారు ఉన్నారని రకరకాల మళ్ళీ శ్యామల కూడా రియాక్ట్ అయింది ఇవాళ, యాంకర్ శ్యామల. ఏంటి ఇవన్నీ చూస్తాం? ఇవన్నీ పిచ్చి పిచ్చిగా కొంతమంది మీద నింద వేసేస్తున్నారండి. శ్రీకాంత్ గారు ఉన్నారని నేను అనుకోను, ఎందుకంటే ఆయన చాలా ధీమాగా దర్జాగా మాట్లాడారు. మీరు మాటల్లోనే తెలిసిపోతుంది మనిషి తాలూకు నిజాయితీ కూడా ఎంతవరకు ఉండుంటే ఆయన అలా మాట్లాడరు. బట్ ఆయన లేరని అనుకుంటున్నాను నేను, ఆయన శ్యామల కూడా లేదని అనుకుంటున్నాను నేను. వీళ్ళిద్దరు నేను చూసిన ఏదో అండి బురదయ్యాలి, ఆయనలాగా ఏదో ఫేస్ ఎవరిదా కనిపించగానే ఆయనే. ఇప్పుడు నాలాగా ఎవరో కర్మకారి నాలాగా ఎవరు కనిపిస్తే నన్ను కూడా అనేస్తారు. అది చెప్తున్నాను, నేను ఎక్కడో వైజాగ్లో ఉన్నాను కదా సరిపోయింది. అంటే చెప్తున్నాను, ఫేస్ పోలికలు ఉన్నా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు వాళ్ళు నిరూపించుకోవడానికి, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవడానికి వీడియోలు చేయాలి, లేకపోతే టీవీలకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. సెలబ్రిటీస్కి ఏది చేసినా కష్టమే పాపం. అది పరిస్థితి. శ్రీకాంత్ గారు అలా మంచి మనిషి, నాకు తెలుసు కదా, ఇన్ పర్సన్ ఆయన తెలుసు. సో ఆయన అట్లాంటి టైప్ కాదండి. ఆయన పార్టీ చేస్తారేమో, పబ్లిక్ వీడియో వెళ్ళరని నేను అన్ను, వెళ్ళుండొచ్చు. బట్ వెళ్తే ఆయన డ్రగ్స్ తీసుకునే అంత మరి నేను అనుకోను. ఈవిడ కూడా డ్రగ్స్ తీసుకుందని నేను అనుకోను. హేమ నాకు తెలిసి ఆవిడ జస్ట్ అందరితో ఇవి ఉండొచ్చు, కానీ మేబీ నోరు పెద్దదే కావచ్చు, కానీ హేమకి మరీ డ్రగ్గిస్ట్ అయితే అనుకున్నాను, నేను అనుకోను. తెలియదు, సినిమాలో కనపడలేదు. ఎవరికి లేవండి సినిమాలు, ఎవరికున్నాయి చెప్పండి, అసలు ఎవరికీ లేవు పెద్దగా. ఇప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటే సినిమాలు ఉండవు. ఇప్పుడు నాకు కూడా సినిమాలు లేవు అనుకోండి, నేను చేయట్లేదు. ఎందుకు? ఆ బాబీ క్యారెక్టర్స్ నేను చేయట్లేదు కాబట్టి ఆ క్యారెక్టర్స్ రావట్లేదు. మళ్ళీ నాకు అక్కో అమ్మో అవుతానో ఎవరో ఇచ్చారనుకోండి, మళ్ళీ నేను బిజీ అవుతాను. కానీ అయినా సరే నాకు వచ్చినంత వరకు కూడా ఏదైనా క్యారెక్టర్ వస్తే నేను ఎక్కువ తీసుకుంటాను, సీరియల్లో కూడా నేను ఎక్కువ తీసుకుంటాను. సో దానివల్ల రావు. ఇప్పుడు ఆవిడ కూడా తీసుకునే మంచి అమౌంట్ ఉంటుంది. చిన్న చిన్న వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో, ఇన్స్టా ఉన్న వాళ్ళు కూడా తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది క్యారెక్టర్ అయిపోవాలి, వీళ్ళు తక్కువలో అయిపోవాలి. ఓటీటీ ఫిల్మ్స్ వచ్చాయి, సినిమా థియేటర్స్లోనే ఆడట్లేదు, ఇంకా ఎలా వస్తాయి సినిమాలు? ఇప్పుడు బయట ప్రపంచానికి అయితే ఏం కనపడుతుందంటే, కరాటే కళ్యాణ్ గారి నోటు దురుసు వల్లే, హేమ గారి నోటు దురుసు వల్లే, వీళ్ళ చేష్టల వల్లే వాళ్ళ సినిమాలను దూరం పెట్టారని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అనుకునేవాళ్ళు అనుకునేవండి, టాలెంటెడ్గా ఉన్న వాళ్ళని ఆపలేరు. ఇప్పుడు ఓకేనండి, నన్ను దూరంగా నా నోటు దురుసు వల్ల నాకు దూరం పెట్టారు అనుకుందాం. నా నోటు దురుసు అంటే నేను ఎవరైనా ప్రజల కోసమే మాట్లాడతాను, నా సొంతానికే మాట్లాడుకోవట్లేదు. నేను ప్రజలకి ఏదైనా మంచి చేయడానికే మాట్లాడాను. నేను ఎవరిని చెడగొట్టేసి వాళ్ళ జీవితాలు పాడు చేసేస్తే నన్ను దూరం పెట్టొచ్చు, నేను తప్పేం చేయలేదు. నాకు పెట్టేసినా పర్వాలేదు. నాకు భగవంతుడు నాకు ఫస్ట్ సినిమాలో రాకముందు ఇచ్చిన హరికథ ఉంది, నేను హరికథ చెప్పుకొని బతుకుతా, 4 సంగీతం క్లాసులు చెప్పుకుంటా, అదే చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. లేదనుకోండి, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది డబ్బింగ్ అంటే, నేను ఒక చిన్నప్పటి నుంచి ఒక సింగర్గానే ఎదగాలనుకున్నాను, పాటలు పాడతాను. అది కూడా కాదనుకోండి, హ్యాపీగా ఒక డైరెక్షన్ చేయాలని నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను వచ్చిన ఫస్ట్ నుంచి కూడా, నేను ఫస్ట్ వెళ్ళి అడిగాను డైరెక్టర్ దగ్గర. అప్పుడు 8,000 ఇచ్చేవారు అసిస్టెంట్ డైరెక్టర్కి, ఏడీకి. మరి నాకు ఎక్కడ సరిపోద్దని అప్పుడు నేను ఆర్టిస్ట్ అవ్వాల్సి వచ్చింది, ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి. కానీ ఆయన కూడా చెప్పాడు, వద్దమ్మా సరిపోదు నీకు ఇది, నువ్వు ముందు ఆర్టిస్ట్ అవ్వ, బాగున్నావు కదా చెప్తున్నావు డైలాగ్. నెలకి 8,000 అండి అసిస్టెంట్ డైరెక్టర్కి. అప్పట్లో మాకు షూటింగ్ చేస్తే 3,000, 4,000, 5,000 కదా షూటింగ్ కూడా రోజుకి. సో అప్పట్లో స్టార్టింగ్ 2000 నేను వచ్చినప్పుడు, తర్వాత 15, 20, అలా 30 అలా పెరిగినాయి. ఇప్పుడు నేను తీసుకుంటుంది 50,000 తీసుకుంటా రోజుకి సినిమాకి అయితే, సీరియల్ కంటే 30,000. సో ఇప్పుడు అంత ఎవరిస్తారు? అవసరం లేదండి, కరాటే కళ్యాణ్ గారు ఎందుకండి, వేరే వాళ్ళు పెట్టేద్దాం, మేనేజ్ చేసేద్దాం. 15,000 కోసం పెట్టేయండి, అవసరం లేదు. ఆవిడ చేసినట్టు వీళ్ళు చేస్తారు యాక్టింగ్, కాకపోతే కొంచెం ఆవిడలాగా ఏదో ఇమిటేట్ చేయమని అడుగుదాం, అంతే, అలా అయిపోతుంది. చేస్తా ఖచ్చితంగా, అప్పుడు నన్ను ఎవరు ఆపిస్తారు? మీలాంటి నటీనటులు అందరికీ ఒక రకంగా దెబ్బ పడిందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాస్ అన్నీ వచ్చిన తర్వాత, రీల్స్ కానీ ఇలాంటివన్నీ, కొత్త న్యూ టాలెంటెడ్స్ అంతా బయటకు వస్తూ ఉన్నారు. అని మీరు ఎంకరేజ్ చేస్తారా? రావాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు లేదండి. మీరే అన్నారు మేము 30 తీసుకుంటాం, వాళ్ళు 10 ఇచ్చి చేస్తారని. కాదండి, ఇప్పుడు కరాటే కళ్యాణ్ చెప్పినట్టు ఇప్పుడు 10 మందిలో కాదు 100 మందిలో ఉన్న కరాటే కళ్యాణ్ యాక్షన్ వాళ్ళు చేయలేరుగా. కరాటే కళ్యాణ్ బ్రాండే. ఇప్పుడు ఆవిడ ఒక 10 మందిలో ఉన్నా, ఇప్పుడు నేను కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారి పక్కన చేశాను, ఆయన పోటీగా చేశాను నేను ఈక్వల్ గా. అక్కడ మా ఇద్దరం చేస్తుంటే సెట్ వచ్చి నిలబడి అలా నవ్వుతూ ఉండేవారు, మా ఇద్దరినే అబ్జర్వ్ చేసి. అంటే ఆయన పెద్ద సీనియర్, ఆయనతో నేను పోటీ పడతానని చెప్పను, కానీ ఆయనకి మ్యాచ్ చేయాలిగా. మ్యాచ్ చేశాను ఆ హస్కీ వాయిస్తో, ఆ ఎక్స్ప్రెషన్స్తో. నేను కూడా తినేసా. అంతేందుకు రవితేజ గారు అన్నారు, మీ ఇద్దరు తినేశారు, మమ్మల్ని ఎక్కడ ఉంచారు, మీ ఇద్దరే తినేశారు అనేవారు ఆయన. ఎప్పటికీ అంటారు బాబే అనే పిలుస్తారు ఆయన కూడా అని చెప్తున్నాను. అంటే నా ప్రయత్నం నేను చేశానుగా. ఇప్పుడు 100 సీరియల్ ఇండస్ట్రీలో చెప్తా, సీరియల్లో 10 మంది ఆర్టిస్టులు ఉంటే సీన్లో నేనుంటే
ఈ 10 మంది ఆర్టిస్టులు డైలాగ్ చెప్తారు, నేను చెప్తాను డైలాగ్, నా వేరియేషన్ వేరు ఉంటుంది, అందరి దృష్టి నా మీదకి వస్తుంది. సో నా టాలెంట్ నాదే కదా. సో నా టాలెంట్ ఎవరు తీసుకోలేరు. వాళ్ళు కావాలి నాదే క్యారెక్టర్ కళ్యాణే చేయాలని వాళ్ళు తీసుకెళ్తున్నారు. మేనేజ్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళిపోతారమ్మా. దానికి నేనేం చేయలేను. ఇప్పుడు కొత్త తరం, ఇప్పుడు సూర్యకాంతం గారు, తర్వాత ఛాయాదేవి గారు, అలా అలా వచ్చారు. ఇప్పుడు సుధ గారు తర్వాత తులసి గారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళందరూ వస్తున్నారు, మారుతున్నారు కదా. తల్లి క్యారెక్టర్లు అన్ని మరి కమెడియన్స్ మారుతున్నారు. మరి మేము కూడా వచ్చినాం. ఇప్పుడు ఆవిడెవరు, జయలలిత గారు, తర్వాత ముందు ఆవిడ పులుసు గారు, తర్వాత జయలలిత గారు, తర్వాత చంద్రిక గారు, తర్వాత ఇంకా అలా మారిన తర్వాత నేను వచ్చాను వాళ్ళ కోవలో. అంటే మేము కూడా ఒక తరం. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారండి. రావాలి కొత్త తరం. పాత నీరు వెళ్ళిపోతే కొత్త నీరు వస్తుంటుంది. మనం వాళ్ళు రావద్దు అనకూడదు. కానీ మనకంటూ ఒక మార్క్ అయితే పడిపోయింది. ఇప్పుడు బాబీ అబ్బా అంటే నేనే అబ్బా అని ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా నా పేరే వాడతారు. మరి బాబీ నన్నే వాడుతున్నారు. నేను అది మార్క్ వేసుకున్నాను. 75 ఇయర్స్ ఇండస్ట్రీలో నేను కూడా ఉన్నాను ఒక పేజీలో. అది చాలు నాకు. ఆ తృప్తి ఉంది. నేను 250 సినిమాలు చేశా. హ్యాపీగా నన్ను గుర్తింపు వచ్చింది ఒక 10, 15, 50. కానీ నా సినిమాలన్నీ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కరాటే కళ్యాణి ఎలాగుందో సన్నగా అంటారు. సో అప్పుడు వేరు ఇప్పుడు వేరు. సో ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తే నాకు తెలుసు ఏం చేయాల్సి ఎవరికి. నేను కూడా కొత్త వాళ్ళు తీసుకుంటాను కొంతమంది. మరి అలా అనకూడదు. టాలెంట్ని ఎవరు ఆపలేరు, టాలెంట్ని ఎవరు తొక్కలేరు. టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ మట్టిలో ఉన్నా అది మెరుస్తుంది. మాణిక్యం సేమ్ అదే. నేను అలా ఎవరిని తొక్కాలనుకోవద్దు. వాళ్ళకి వచ్చేస్తుంది మాకు రాలేదని ఏడుపు లేదు. కాకపోతే కొంచెం వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చి వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చి అమ్మ క్యారెక్టర్ తీసుకెళ్ళండి. ఈ క్యారెక్టర్ కాకపోతే ఆ క్యారెక్టర్కి ఇంకోళ్ళు తీసుకోండి. అంతేగాని మీరు వీళ్ళకి కూడా ఖాళీ చేసేస్తే పాపం కొంతమంది తట్టుకుంటారు. నాలా ఫైట్ చేసేవాళ్ళు గట్టిగా ఏదో హరికథ పాడేస్తున్నా నేను సంగీతం చెప్తాను, మిగిలిన వాళ్ళు అంతమంది బాధపడతారు. సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు. నేను మిడిల్ క్లాస్ అలాగే ఉంటాను. నేను సంపాదించుకుంది నేను తింటా. నేను ఎవరి దగ్గర ఇది చేయలేదు. నేనేం కోట్లు, నేను హీరోయిన్ కాదు సంపాదించుకున్నాను. నాకు సఫిషియెంట్ నాకు వచ్చింది నేను సరిపెట్టుకున్నాను. అదే మేనేజ్ చేసుకుంటాం అంతే. సో ఫైనల్గా హేమ గారి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతున్నారు అనుకుంటారు? ఎందుకంటే ఆమె నిజంగానే డ్రగ్స్ తీసుకుని రేపొద్దున ఏదైతే పోలీసు ఎంక్వైరీలో తెలిస్తే మీరు నిజంగానే అంటే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రక్రియలో కానీ ఆ ప్రాసెస్కి మీరు కట్టుబడి ఉంటారా? అంటే మీరు గట్టిగా ఫైట్ చేస్తారా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల నెక్స్ట్ వాళ్ళకి చెడు పేరు రాకుండా. అంటే నాకు తెలిసి ఒకవేళ ఆవిడ ఖచ్చితంగా దోషి అని నిరూపణ అయితే మాత్రం మేము ఎవరం ఫైట్ చేయక్కర్లేదు. అక్కడ విష్ణు చాలా స్ట్రిక్ట్, చాలా క్లియర్. ఆయనే చేసేస్తాడు ఫస్ట్. అంటే డిసిప్లినరీ కమిటీతో మాట్లాడి చేస్తాడు. ఆవిడకి అలా జరగకూడదని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాను. అందుకే జరగదు. మనమేమి రికమెండ్ చేయక్కర్లేదు ఏమిని. కానీ ఏమో ఎంతవరకు ఉందో ఆ పొగ, ఎంతవరకు ఉందో ఆ పొగ పూర్తిగా దహించేసేది ఉందా, చిన్నది అట్లా ఏదో చిన్న చురకలాగా ఉందో తెలియదు కదా. ఆ చురకలాగా ఉందనుకోండి, చిన్నది అనుకోండి, అప్పుడు ఈ విధంగా తీసుకుంటారు. లేకపోతే అందులో ఉండడమే తప్పు కాబట్టి తీస్తారా అసలు నాకు తెలియదు. వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిన విషయం. నేనైతే అమెండ్మెంట్స్ చేసిన వాటిని బట్టి కొంచెం మా గురించి మాట్లాడకూడదు, ఎవరు బయట వెళ్ళి వాదనలు చేయకూడదు, టీవీలకు ఎక్కకూడదు, రచ్చ చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు అని చెప్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఆవిడ చేసినవి చాలా ఉన్నాయి. కాబట్టి అన్నీ కలిపి కన్సిడర్ చేస్తారా చెయ్యరా అనేది నాకు తెలియదు. నేను ఊహే నాకు తెలిసినంత వరకు. నా ప్రయత్నం ఏంటంటే మంచి జరగాలని కోరుకోవటం. ఒకవేళ కాకపోతే నేను ఆవిడ ఇప్పుడు ఎలా రియాక్షన్ ఉంటుంది అంటే, ఆవిడ నిజంగా ఏం చెయ్యకపోయి ఏమీ లేకపోతే మీరు అన్నట్టు నిప్పు లేకుండా పొగరాదు అన్నట్టుగా ఈ పాటికి ఎప్పుడో టీవీలు బద్దలైపోతాయి. మరి బద్దలవ్వలేదంటే పొగ ఏదో ఉంది ఎక్కడో. మరి నిప్పు ఉంది, పొగ అంటే పొగ నిప్పు ఏదో ఒకటి, ఏదో నిప్పు దాని మీద నీళ్ళు చల్లడం ఏదో ఒకటి అవుతుంది ఇప్పుడు అంతే. అది ఇప్పుడు నీళ్ళు చల్లారా లేదా నివురుగప్పు ఉందా తెలియదు మనకి. ఈ మధ్య మనం చూసామక్క కళ్యాణ్ గారు అంటే సీరియల్ యాక్టర్స్ మనం చనిపోయాడు పాపం చందు. హాట్ టాపిక్ అంటే హాట్ టాపిక్ అని కాదు. కాబట్టి ఏంటంటే పాపం అంటే ఈ సంబంధాలకు కూడా ఆత్మహత్య చేసుకునే దాకా పోతుందా అనే ఒక ఫీలింగు ఇండస్ట్రీలో ఒకసారిగా అట్లా బగ్గుమంది. నిజంగా చందు అండ్ పవిత్ర గారు చనిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో ఇటు ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి తీరని లోటు. సో ఏంటి దీన్ని ఈ టోటల్ ప్రక్రియని ఏ విధంగా చూస్తారు? చందు నాకు నా అసిస్టెంట్గా చేశాడు సీరియల్స్లో. లాస్ట్ మాట్లాడింది నాతోనే, లాస్ట్ చాటింగ్ ఉందా అది నాతోనే. సో అబ్బాయి నాకు బాగా తెలిసిన అబ్బాయి. ఎలా అంటే నేను చందు యాదవ్ అని పిలుస్తా అబ్బాయిని. అంటే నేను కొంచెం మాకు సంఘాల్లో వాటిలో ఉంటాం కాబట్టి తెలుసు. సో అబ్బాయి నేను ఎంతో ట్రై చేశా మార్చాలి వద్దు అని. నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా వెళ్ళిపోకూడదు, ఇలా చేయకూడదని. వినడం విన్నట్టే ఉన్నాడు. సరేనండి నేను అలా కాదండి ఇలా కాదని అన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు చేయట్లే అనుకున్నా. అబ్బాయి ఎవరికి చెప్పకండి నేను చచ్చిపోతాను పెట్టాడు మెసేజ్ నాకు. పెట్టాడు. అదే కదా చాటింగ్, అదంతా నాతో చేసిన చాటింగ్. మీరు చూసారా ఈ మధ్య అంతా స్క్రోల్ అయింది.
చనిపోయే ముందు మీకు వచ్చిందా మెసేజ్ నాకు రావడం అంటే నాతోనే మాట్లాడాడు. అయ్యో నేనే మాట్లాడింది, నేనే చెప్పాను. నేను చెప్పి ట్రై చేసి వద్దు, నాకు డిప్రెషన్లో ఉన్నా, మా నాన్నగారికి బాగాలేదు, నేను కూడా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అయ్యాను, ఇగో ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, లేదా ఇప్పుడు కలిసేదాన్ని, నేను హాస్పిటలైజ్ అయ్యాను, నాకు డయేరియా వచ్చింది, ఈ 1 వీక్ నుంచి నాకు బాగాలేదు. సో నేను ఇవన్నీ అసలు అబ్బాయికి చెప్తే రాత్రి 9:30-10 తర్వాత అబ్బాయితో మాట్లాడితే తాగి కొంచెం ఏడ్చి చాలా ఫీల్ అయ్యాడు. చందు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నాతో పాటు చాలా సీరియల్స్ చేశాడు. అబ్బాయి త్రినైనిలో చెయ్యక ముందు కూడా జనరల్ ఇగో చందు 9 ఇగోండి మీకు చూపిస్తున్నాను, ఈ చాటింగ్ మీకు చూపిస్తా చూడండి. అంటే జనరల్గా ఇవన్నీ ఈ చాటింగ్ నాతోనే. ఇది నాది నాకు హాస్పిటల్ ఇగో ఇంకా ఎవరికి చెప్పకండి, నేను వెళ్ళిపోతాను. ఇవన్నీ పిచ్చి మాట్లాడుకు. లాస్ట్ మెసేజ్ చూసారా, చెయ్యకు అవన్నీ పెట్టాను. ఇవన్నీ అబ్బాయిని చాలా ట్రై చేశాను నేను, ఎలా ఉన్నావు ఏంటి ఇవన్నీ మాట్లాడాను. అతన్ని కాపాడుకోవడానికి చాలా నేను బాగా తెలుసు, తమ్ముడులా అబ్బాయి అక్క నాతో పక్కన మేము చాలా సీరియల్స్ చేసాను అసిస్టెంట్ గా. వీళ్ళిద్దరు రిలేషన్ లేదు అప్పుడు, 39 నేను ఉన్నప్పుడు లేదు. తర్వాత ఎలా బిల్డ్ అయింది తెలీదు. మరి ఈ అబ్బాయి చేసింది చాలా బ్లండరు, రాంగ్. పిల్లల్ని చెడగొట్టి పిల్లలు లైఫ్ చెడగొట్టాడు. ఇప్పుడు 2 పిల్లల్ని చెడగొట్టేసాడు లైఫ్. అంటే తండ్రిగా బాగు చేయాల్సిన లైఫ్ తీసేసాడు ఇప్పుడు ఆ పిల్లల్ని. అమ్మాయి చనిపోయిందండి, ఆవిడ కూడా చేసింది కరెక్ట్ కాదు. అంటే ముందు తెలియనప్పుడు వాళ్ళు ప్రేమ అంటే పిచ్చి ప్రేమ అంటారు చూసారు, ఉండొచ్చు. ప్రేమ వల్ల ఇన్ని ఫ్యామిలీస్ ఇంతమంది సఫర్ అవ్వకూడదు, ఇన్ని ఫ్యామిలీస్. అటువైపు ఆ ఫ్యామిలీ వైపు నుంచి ఇటువైపు ఈ ఫ్యామిలీ చచ్చిపోయిపోయి 2 హ్యాపీగా ఉన్నారా? అందరూ తిడుతున్నారు, అందరూ అంటున్నారు, ఏంటి వాడి తండ్రి కాంచి కన్నా తల్లి కాంచి ఆఖరికి పిల్లలు కూడా, చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు చెయ్యి పట్టుకుని నడిపించాలి నాన్న అంటే ధైర్యం. ఇప్పుడు నువ్వు వదిలేసి వాళ్ళు చెయ్యి. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడేమి చనిపోవడానికి ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. అది ఏదో భగవంతుడు ఏది వదలడు, ఎక్కడ ఇవ్వాల్సింది ఇస్తాడు. బ్యాలెన్స్ అయిపోయింది, అలా అయిపోయింది. వాళ్ళ ఆవిడది అయిపోయింది డెత్. ఆ డెత్ అయిపోయిన తర్వాత నువ్వు బతకాల్సిన మనిషి ఎందుకు? పిల్లలు ఉన్నారు నీకు, నీ పిల్లలు ఫ్యామిలీ. 11 సంవత్సరాలు ప్రేమించి నాకు కూడా పిలిచాడు పెళ్లికి. ఆ టైంలో నేను బిజీగా ఉండేదో రాలని చెందని చెప్పి వెళ్ళకపోతే, ఎప్పుడు కనిపించినా మీరు మా పెళ్లికి ఎందుకు వస్తారులేండి, మళ్ళీ యాదవ్ అంటారు, మళ్ళీ అద్దంటారు, మళ్ళీ తమ్ముడు అంటారు, కానీ ఎందుకు మా పెళ్లికి ఇలా తెప్పేవాడు నన్ను. మీరు మీకు పిల్లడి పెళ్లికి వస్తాలే అనేదాన్ని నేను. పిల్లడి పెళ్ళికి కూడా వస్తారు, అప్పుడు కూడా మీరు ఏదో చెప్పేస్తారు, హ్యాండ్ ఇచ్చేస్తారు అంటే కామెడీ చేసేదాన్ని. అట్లా లేదు ఇంకోసారి వస్తా అకేషన్కి అట్లా అనేదాన్ని. మొన్న ఈవిడ చెప్పారు, ఈవిడ అక్కడ షూటింగ్లో కలిసి జీ తెలుగులో మీ ఇద్దరం పెళ్లి. చందు అంటే ఏ చందు అంటే అప్పుడు ఫోటో చెప్తుంది. నేను షాకు, ఏంటి అబ్బాయికి పెళ్ళయింది కదా అన్న అంటే, పెళ్ళయిందండి డైవోర్స్ అయిపోయింది అని చెప్పింది ఆమె చెప్పింది, పవిత్ర చెప్పింది. చెప్పిన తర్వాత ఈ అబ్బాయి మొన్న నాతో మాట్లాడినప్పుడు కూడా పవిత్రకి మీరు చెప్పారంట కదా చెప్పిందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమేం చందు పెళ్ళి అంటే డైవోర్స్ అయిందంటే ఆల్మోస్ట్ అయిపోయిందండి అన్నాడు. అయినా కానీ ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ హెల్త్ ముందు చూసుకో, నువ్వు డాక్టర్ని కూడా సజెస్ట్ చేశాను. నేను బోల్డ్ మాట్లాడుకున్నావు, నేను డైవర్ట్ చేయబోయాను. నన్ను అన్నాడు మీరు ఎమ్మెల్యే ఈసారి వేస్తారనుకున్నాను, వేయలేదండి మీరు అని అడిగాడు. మీరు వేసేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను అన్నాడు. నేను ఈసారి కదా నెక్స్ట్ టైం చూస్తాను, ఇంకా మన అనుభవం రావాలని ఇలా మాట్లాడుకున్నాం. వైజాగ్లో హాస్పిటల్ వాళ్ళు ఎవరో ఒక ఆక్షన్ వేసేసారు యాదవ్, అది మాట్లాడుకున్నాం, అది మేమే తీసుకున్నాం అని చెప్పాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి అట్లా. సో నిజంగానే వాళ్ళ అంటే ఇలాంటి సంబంధాలని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నారు ఇప్పుడు అటు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది. ఇవి కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ ఇద్దరు ఫ్రీ బర్డ్స్ అనుకోండి, ఇద్దరు వీళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్స్, ఎవరు అడగడానికి లేదు. నేను ఫ్రీగా ఉన్నా, అతను ఫ్రీగా ఉన్నాడు, మా ఇద్దరం పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఏమైనా సమాజంతో నీకు చిన్న పెద్ద అవన్నీ వదిలేద్దాం, పోనీ వాళ్ళ పర్సనల్ అనుకుందాం, చేయకూడదు. బట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నప్పుడు ఇటువైపు అటువైపు సఫర్ చేయకూడదు, అది ఆలోచించాలిగా. నువ్వు వాళ్ళని వీళ్ళు ఇద్దరు ఫ్రీగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తగలబడండి. కానీ ఇలా పిల్లలు ఉండి ఇటువైపు 2 పిల్లలు, ఇటువైపు వాళ్ళ పెద్ద పిల్లలు వాళ్ళు ఇంకా ఇప్పుడు ఏదైనా జాబులు చేసుకుంటారు. వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, చదువులు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ తిండి ఏంటి, వీళ్ళు ఎవరు చూస్తారు? అది ఉండాలిగా ముసలాళ్ళు తల్లిదండ్రులు. ఇది ఆలోచన లేదా, బుర్ర లేదా? నీకు ప్రేమ ముఖ్యమైందా? పిల్లలు కన్నతండ్రిగా ప్రేమ ఇయ్యద్దా? నాకైతే అబ్బాయి బతికి లేడు కానీ అనకూడదు, లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఉండుంటే రెండు పీకేదా నేను ఖచ్చితంగా నిజం చెప్తున్నా. చందుకు నాకు ఇది తెలీదు. అబ్బాయి చెప్పడం ఏంటంటే డైవోర్స్ అయిపోయిందని నాకు చెప్పాడు, నాకు తెలియదు. అబద్ధం ఇప్పుడు బయటకు వచ్చింది కదా తర్వాత, ముందు తెలియదు కదా నాకు. సో నేను వెళ్ళే వరకు ఊరు వెళ్ళిపోయాను. నేను ఒక్కరోజే నేను మాట్లాడలేదు అబ్బాయితో, మీరు అన్ని క్లియర్గా ఉన్నాయి, ఒక్కరోజే మాట్లాడలేదు.
అబ్బాయి నేను ఊరు వెళ్ళిపోయాను, ఫ్రైడే నాకు వచ్చింది న్యూస్. నేను లక్ష్మీవారం ఊరు వెళ్ళా, ఆ రోజు మాట్లాడలేదు. శుక్రవారం మాట్లాడదాం సాయంత్రం అనుకున్నాను, ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడో పాపం చందు అని. అంటే పాపం అంటే ఎవరికైనా బతికించుకోవాలనుకుంటా కదా, తెలిసిన వ్యక్తి. ఇప్పుడు నువ్వు మాకు తెలుసు అనుకో, బాగా మనతో కలిసి పనిచేశాడు చాలా రోజులు. సో తెలిసిన వ్యక్తిగా బాగుండాలి అని. అబ్బాయి చచ్చిపోతానే అంటున్నాడు తెల్లవారేసింది నుంచి, ఎందుకు అలా చచ్చిపోవాలి అని మోటివేట్ చేసిన వినట్లే. లేదు నేను చెప్పాను, ఇదిగో నాకు హాస్పిటల్లో ఉన్నా, ఊరి నుంచి వచ్చిన తర్వాత నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నా, మళ్ళీ వచ్చేస్తా 4 daysలో వచ్చాక కలుస్తానంటే సరేనండి అన్నాడు. లేదా నేనే వస్తున్నాను వైజాగ్, అక్కడ కలుస్తా, అక్కడ నాకు హెల్ప్ కావాల్సి వస్తుందంటే ఓకే అన్న. హాస్పిటల్ విషయం, ఒక హాస్పిటల్ వీళ్ళే ఆప్షన్లో తీసుకున్నారట, వీళ్ళే ఫండింగ్ చేశారు, వీళ్ళు బావగారు, ఇతను కాదు. సో అది సెట్ అయిపోతే నాకు గోల్డ్ అంతా వస్తాయండి అంటే సరే నేను కూడా అక్కడ వరకు చెప్తానని చెప్పా. అలాంటి విషయం అబ్బాయి విన్నంగా నేనే షాక్, చాలాసేపు అలా ఉండిపోయాను. ఏంటి ఇలాంటి మనుషులు ఎంత ఈజీగా తీసేసుకుంటారు ప్రాణాలు అని. సో ఒక ఛానల్లో వాళ్ళ హస్బెండ్ని అడిగితే, ఎవరైతే పవిత్ర గారి హస్బెండ్ని అడిగితే, వాళ్ళిద్దరిది ఇప్పటికీ నాకు మళ్ళీ భార్య అంటూ ఒకవేళ వస్తే నాకు పవిత్ర లాంటి భార్య రావాలి అనుకున్నట్టుగా ఆయన మళ్ళీ పుడితే పవిత్ర భార్యకి పుట్టి మళ్ళీ ఆవిడే నేను చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉందంటారా నిజంగా? ఏమోనండి, మనకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో తెలీదు. వాళ్ళిద్దరు బాగుంటే మరి వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరు బాగుంటే మరి వాళ్ళిద్దరు ఎవరు, ఈ ఇద్దరు సంబంధం ఏంటి, వాళ్ళిద్దరు సంబంధం ఏంటి, వాళ్ళిద్దరు చెప్పాలి. వాళ్ళిద్దరు పైన ఉన్నారు, మనం ఏం మాట్లాడుకున్నా వేస్ట్. కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఆయన ముందు సీన్లో లేడు, ఇప్పుడు ఆయన సీన్లోకి వచ్చాడు, పిల్లల సీన్లోకి వచ్చారు, ఇక్కడ వైఫ్ సీన్లోకి వచ్చి ఇంతమంది సీన్లోకి వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడడానికి లేదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలి అనాలి, అనడమే. ఎందుకంటే బాధ ఉన్నా అది ఒకటే, వాళ్ళ ఆత్మశాంతి చేకూరుతుందా. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మంచి జరగదు. ఎందుకంటే ఇక్కడే వేలాడుతారా, ఆత్మహత్య చేసుకోకంటారు. అబ్బాయి తప్పు చేశాడు, ఆవిడ చనిపోతే ఆవిడది కర్మ అండి, రాసిపెట్టుంది. ఈ అబ్బాయికి ఏం కర్మ, ఈ అబ్బాయి చేసిన తప్పు. ఈ అబ్బాయిని అయితే నేను క్షమించను, నేనే కాదు భగవంతుడు క్షమించడు. నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆ విషయాలు అసలు నేను ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడానికి. బట్ మీరు అడిగారు కాబట్టి చెప్పానమ్మా, వదిలేద్దాం. కొంతమంది అంటే తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు, ఫైనల్గా చెప్పండి, కాళ్ళకి ఏదో అది కట్టుంది తెలియదు, నాకు తెలియదు. నేను ఊళ్ళో ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని, చూసేదాన్ని. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు? లేదు, ఇంకా వెళ్ళాలమ్మా, వెళ్ళాలి, ఒకసారి వెళ్తాను. ఎందుకంటే యాక్చువల్గా వేరే లాంగ్ రిలేషన్ కవర్ చేయడానికి వెళ్ళాను మేడం, ఒక్క సెలబ్రిటీ కూడా ఎవరు రాలేదు అక్కడికి, ఎందుకంటే ఆయన అంత్యక్రియలకు అక్కడే ఉన్నాము. వాళ్ళ ఇల్లు కూడా లొకేషన్ తీసుకొచ్చుకున్నాను, వెళ్తాను రేపు ఎల్లుండి వీలు చూసుకొని రేపు సాయంత్రం ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి పరామర్శించి వచ్చేస్తాను. లేకపోతే 11th డే కలా వెళ్దాం అనుకున్నాను, వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే తెలిసిన అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీతో నాకేం ఎక్కువ పరిచయం లేదు, వాళ్ళతో అంత లేదు నాకు. ఈ అబ్బాయితో షూటింగ్ లోనే, కాకపోతే వాళ్ళ వైఫ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చెప్పేవాడు, షూటింగ్ లో మాట్లాడి బాగున్నారంటే, పిల్లలు కూడా పుట్టారు, అంతా మాట్లాడేవాడు అంతే. సరే ఏదైనా మంచి చెడు వెళ్ళిపోయేది, వాళ్ళు మంచి జరిగినా ఏం జరిగినా భగవంతుడు మంచి గతులు ఇవ్వాలని కోరుకుందాం అంతే. అబ్బాయి ఇద్దరు బ్లెండర్ మిస్టేక్, ఈమెది బ్లెండర్, అబ్బాయిది బ్లెండర్, లైఫ్లు తీసేశారు ఫ్యామిలీస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.